హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వరి మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ అయితే మా బాలమ్మ బజార్ గణపతి నవరాత్రుల్లో 5వ రోజు అండి. 5వ రోజు అయితే మాకు ఏం చేశారు అంటే ఇవాళ ఈవెంట్ వచ్చేసి మిమిక్రీ, హిప్నటిజం అండ్ కొంచెం మ్యాజిక్ అన్నీ కలిపి పిలిచారు. చూసినట్లయితే సైడ్కి ఒక శివుడి బొమ్మ పెద్దది, చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్లో పెట్టారండి. తర్వాత అయితే ఏంటి మ్యాజిక్, మిమిక్రీ, హిప్నటిజం అంటున్నారు, భరతనాట్యం అనుకుంటున్నారా? ఇవాళ ఈవెంట్ వచ్చేసి మిమిక్రీ, హిప్నటిజం అండ్ కొంచెం మ్యాజిక్ అండి. ఇవి స్టార్ట్ చేసే ముందు మొన్న భరతనాట్యం ప్రోగ్రాం పెట్టాము కదా, అదైతే మేము వేరే వాళ్ళని పిలిపించుకొని వేయించుకున్నాము. ఈ అమ్మాయి అయితే మా బజార్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అండి, భార్గవి. చాలా చక్కగా వేస్తుంది. తను ప్రతి చోట వెళ్ళి వేస్తుంది. కానీ మన బజార్లో మన బొమ్మ దగ్గర కూడా వేయాలి అని ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసేలోపు వేసింది. చాలా చక్కగా వేసిందండి. తర్వాత అయితే కొన్ని చేసి చూపించారండి. చాలా కొత్తగా ఉంది. నాకైతే అంత మెజిషియన్స్ అన్నీ ఒక్కటే, కానీ నాకు వీళ్ళ దగ్గర నేను గమనించింది ఏంటి అంటే ఏది చేసినా దాంట్లో పిల్లలకి నీతి చెప్తున్నారండి. చాలా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒకటి చేసామనుకోండి, ఆ దాంట్లో నుంచి పిల్లలకి సంబంధించిన విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా వచ్చినా తీసుకోకూడదు, చదువు బాగా చదువుకోవాలి, పిల్లలకి చదివే ముఖ్యము, వాళ్ళు ఏదైనా చేయని, కానీ ఇవి లాస్ట్కి ఒక నీతి అనేది చెప్పారు. నాకైతే చాలా నచ్చిందండి. ఇంకొకటి ఏంటి అని అంటే ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఉంది. ఆ ఫ్లవర్ వాజ్కి కింద స్విచ్ ఉందండి. అది మాకైతే ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు పైనుంచి ఓం అబ్రకదబ్రా అనేసి కింద స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్లవర్ వచ్చింది. స్విచ్ ఆన్ చేయంగానే పోయింది. పైగా అని చెప్పాడు ఆయన, మళ్ళీ అయిపోగానే దీంట్లో ఏం లేదండి మ్యాజిక్, ఇదిగోండి ఇక్కడ స్విచ్ ఉందని. అసలు అలా ఎవరు చెప్పరు మామూలుగా అయితే యాక్చువల్గా, కానీ తను చెప్పాడు. ఎందుకంటే ఏం లేదండి, కొన్ని మన లాజిక్గా నేర్చుకోవాలి అని. తర్వాత మాలో ఒక్కరిని పిలిచి 4 పిల్లల్ని చూపించి కొన్ని కార్డ్స్ ఇచ్చారండి. ఆ కార్డ్స్ అయితే అన్నీ షఫుల్ చేసి ఇచ్చారు. కాకపోతే మీరు 3 సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టి సెలెక్ట్ చేసుకొని దగ్గర ఏముంది అని చూస్తే ఆ సెలెక్ట్ చేసుకొని వాళ్ళే సెలెక్టెడ్ అని వచ్చిందండి. అదొక మ్యాజిక్ అన్నమాట. తర్వాత తను కొన్ని సౌండ్స్ చేశాడు. ఒక ఆటో సౌండ్, తల సంథింగ్ అలా చేశాడు. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి హీరోస్ ఉంటారు కదండి, వాళ్ళ వాయిస్ చేసేసి పిల్లల్ని ఏ వాయిస్ ఎవరిది ఏంటి అని అడిగారు. తర్వాత కొంతమందిని పిలిచి కొన్ని అడిగి చేపించాడు. తర్వాత వెంట్రికాలిజం అని విన్నాం కదా, చాలా చక్కగా ఉంటుంది. ఇదైతే బాగా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి. మంచి జోక్స్ వేస్తూ పిల్లల్ని చాలా ఆకట్టుకొని పిల్లల్ని బాగా సంతోషపెట్టాడండి. తర్వాత అయితే చూడండి, ఈ వీడియోలో నేను కూడా ఉన్నాను. పిలిచి మనకి ఏం కావాలి, మనకి ఏమి ఇష్టం అని అడిగి అది అక్కడ రాసి సైన్ చేయమన్నారనమాట. ప్రోగ్రామ్ అయితే మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మా బజార్లో వాళ్ళు చేసిన చాలా చక్కగా చేశారు కదా, దానికి మా బజార్లో వాళ్ళు అందరూ వారిని శాలువాతో సత్కరించారండి. ప్రతి సంవత్సరం కుదిరితే దేవుడి ఆశీస్సులు ఉంటే మిమ్మల్నే పిలుస్తామండి, మీరు వచ్చి మమ్మల్ని ఆనందింప చేయాలి అనే ఉద్దేశంతో 4 వాక్యాలు మాట్లాడి సన్మానించారు. వీళ్ళైతే చాలా బాగా చేశారండి. ఇంకా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే హైదరాబాద్ కొంచెం అవతల నిజామాబాద్ అంటే నిజామాబాద్ నుంచి వచ్చారండి వినుకొండ ప్రోగ్రాం చేయడానికి. ప్రోగ్రాం అయితే బాగా చేశారు. మీకు ఎలా అనిపించిందో ప్రోగ్రాము అండ్ మా గణపయ్య దగ్గర ఈవెంట్స్ ఎలా చేస్తున్నారో చూసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.